బిరింజి రైస్ ఈస్ అన్ ఎమోషన్. వెజిటేరియన్సే కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేశారంటే ఆహా ఓహో సూపర్ అంటారు. మా అమ్మగారు చేస్తారు ఈ బిరింజి రైస్. టేస్ట్ అద్దిరిపోద్ది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ అనే చెప్పాలా. సో ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్, హోల్ బిర్యానీ స్పైసెస్, 6 పచ్చిమిరపకాయలు, 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు యాడ్ చేసి 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళుప్పు, 2 టమోటాలు సన్నని తరుగు యాడ్ చేసి ఇంకొక 3 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, గరం మసాలా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత అర గ్లాస్ నీళ్లు, 3-4 స్పూన్ల అల్లం, తెల్లగడ్డ, కొబ్బరి పేస్ట్ మిక్సీలో కొట్టింది యాడ్ చేసి ఇంకొకసారి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత 3 గ్లాసుల బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసి 30 నిమిషాలు నానబెట్టింది ఇందులోకి యాడ్ చేసి ఆ మసాలాలు మొత్తం ఆ రైస్కి తగిలేలాగా కలుపుకోండి. ఇప్పుడు 3 గ్లాసుల రైస్కి నేను 5.5 గ్లాసుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒకసారి రుచి చూడండి. ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా అరదెబ్బ నిమ్మరసం ఇందులో పిండేసి ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత హీట్ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టేసి కుక్కర్ మూత మూసేసి విజిల్ పెట్టేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూశారంటే అద్భుతమైన బిరింజి రైస్ తయారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ మీరు ట్రై చేశారంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ అన్నా మళ్ళీ ట్రై చేస్తారు. సో ఏంటి, రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా బాయ్, సీ యూ సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో.